మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేనమండి. గురుగారు, నవంబర్ మాసం విశేషంగా మిథున రాశి వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఓవరాల్గా ఈ మాసం ఎలాంటి జాగ్రత్తలు రెమెడీస్ తీసుకుంటే బాగుంటుంది? ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. ఇక్కడ మిథున రాశి వారికి జన్మజాతకంలో గురువు ఉండేటటువంటి కారణం ఉంది. మొన్న 18వ తారీఖు ధనత్రయోదశి రోజున గురువు మార్పు చెందినాడు. గురువు మిథునం నుంచి కర్కాటకంలోకి అడుగుపెట్టాడు. కర్కాటకంలో అడుగు పెట్టడం ద్వారా ఈ మాసం మిథున రాశి వారికి చాలా యోగ్యమైనటువంటి మాసం అని చెప్పుకోవచ్చు. అంటే గురువు 2వ స్థానంలోకి మారాడు, అది కూడా తిరోగతికి చెందినాడు. కాబట్టి ఈ యొక్క గురువు ఉన్నటువంటి స్థానము 2వ స్థానంలోకి మారడం వల్ల వీళ్ళ యొక్క జాతకము అద్భుతమైనటువంటి ఫలితాలు పుంజుకుంటూ ఉంటుంది. మిథున రాశి వారికి ఈ రాబోయేటటువంటి 3 నెలలు చాలా అద్భుతమైనటువంటి యోగాన్ని, అదృష్టమైనటువంటి స్థితిని ఇచ్చేటటువంటి కాలము. కనుక మిథున రాశి వారికి ఈ మాసము చాలా అద్భుతమైనటువంటి మాసం చెప్పుకోవచ్చు. మీరు ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు, పెట్టుబడులు కావచ్చు, లేదు అని అంటే కనుక మీరు వృత్తి వ్యాపారాదులలో కావచ్చు, విదేశీ ప్రయాణాలలో కావచ్చు, లేదా వివాహ యోగంలో కావచ్చు, అన్ని రంగాల్లో ఈ మాసం మీకు చాలా కలిసి వచ్చేటటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. ఇన్ని రోజులు పడుతున్నటువంటి వ్యయ ప్రయాసాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి అన్నీ కూడా తప్పించుకునేటటువంటి మార్గము ఈ మాసం మీకు ఏర్పడుతూ ఉంటుంది. కనుక ఈ మాసం మీకు చాలా అదృష్టయోగమైనటువంటి మాసము అని చెప్పుకోవచ్చు. కాబట్టి గురువు కూడా మార్పు చెందినాడు. కాబట్టి ఈ గురువు మార్పు వల్ల ద్వాదశ రాశుల మీద అన్నిటి మీద ప్రభావం ఏర్పడి ద్వాదశ రాశుల యొక్క స్థితిగతులన్నీ కూడా మార్పు చెందుతూ ఉంటాయి. బికాజ్ ఏంటంటే ఒక్క గురుగ్రహం మారడం వల్ల 12 రాశుల వారికి కూడా చాలా అద్భుతమైనటువంటి స్థితిగతులు ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. అందులో మిథున రాశి వారి ఒకటి అని చెప్పుకోవచ్చు. మిథున రాశి వారికి ఇప్పుడున్నటువంటి స్థితిగతుల్లో చూసుకున్నట్టయితే మంచి ఆరోగ్యమైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. కుటుంబం నందు వృత్తి వ్యాపారాదుల్లో మంచి లాభాలు, సత్ఫలితాలు పొందుతూ ఉంటారు. అలాగే ఇంటి యందు శుభకార్యాలు చేస్తూ ఉంటారు. ఆస్తులు కొనుగోలు చేస్తూ ఉంటారు. పూర్వీకుల ఆస్తులు వచ్చేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. కోర్టు కేసులు కావచ్చు, పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు కావచ్చు, చిక్కులు సమస్యలు కావచ్చు, వాటన్నిటి నుంచి కూడా బయటపడేటటువంటి అవకాశాలు ఈ మాసంలో వీళ్ళకు చాలా స్పష్టంగా ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారికి ఈ మాసం చాలా అద్భుతమైనటువంటి మాసం అని చెప్పుకోవచ్చండి. సాధారణంగా వీళ్ళ జీవితంలో టఫ్ పీరియడ్ అంటే వీళ్ళకి ఎప్పుడు వస్తుంది సార్? మామూలుగా ఎక్కువ ఛాలెంజింగ్ ఫేస్ చేయాల్సి అంటే ఏ దశలో వీళ్ళకి ఎక్కువ వస్తుంది అంటారు? ప్రస్తుతానికి ఛాలెంజింగ్ దశ అనేటటువంటిది వీళ్ళ జీవితం ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్గానే ఉంటుందండి. అంటే వీళ్ళకి ఏదైనా సులువుగా దొరుకుతుంది, సులువుగా వస్తుంది, ఏదైనా ఈజీగా వచ్చేస్తుంది అనేటటువంటి తరహాలు ఏమీ లేవండి. జీవితం అంటేనే కష్టమయంగా మారిపోయేటటువంటి అంశాలు మిథున రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. కష్టపడితేనే ఏదైనా సాధించవచ్చు అనేటటువంటి నమ్మేటటువంటి విషయాల్లో కూడా మిథున రాశి వారు ముందుంటారు. కాబట్టి కష్టము అన్నదానికి అర్థం మిథున రాశి వారు అని చెప్పుకోవచ్చు. వీళ్ళు చాలా కష్టపడి పైకొచ్చేటటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. 10 మందిని ఆదర్శంగా తీసుకొని జీవితంలో కష్టపడి ఇతనిలా కావాలి అని ఒక రోల్ మోడల్ని తీసుకొని జీవితంలో అంచెలంచెలుగా పైకి ఎదిగినటువంటి వారిలో ఈ యొక్క మిథున రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. కాబట్టి మిథున రాశి వారి యొక్క గొప్పతనం చాలా విలువైనటువంటిది. వాళ్ళు 10 మందికి ఆదర్శంగా ఉండేటటువంటి వ్యక్తుల్లో ఒకరు అని కూడా చెప్పుకోవచ్చు అండి. ప్రేమ వివాహాలు ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో ఏదన్నా వాళ్ళకి శుభవార్త ఏదన్నా ఉందా? ముఖ్యంగా ఈ మాసంలో మిథున రాశి వారికి వివాహం అనేటటువంటిది కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు కాస్త ఆలస్యం జరిగేటటువంటి వివాహ ప్రయత్నాలు మాత్రం ఆలస్యం జరుగుతూ ఉంటాయి. బికాజ్ మేబీ మార్చ్, ఏప్రిల్లో అట్లాంటి ప్రయత్నాలు జరుగుతాయి తప్ప ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావు. ఆల్రెడీ మార్చ్, ఏప్రిల్లోనే మాత్రం వివాహాలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ మాసంలో పెద్ద వివాహ అవకాశాలు అయితే ఏమీ కనిపించట్లేదండి. ఈ అక్రమ సంబంధాల వల్ల ఏమన్నా వైవాహిక జీవితంలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తుంది? టెంప్టేషన్స్ దూరంగానే ఉంటారా? నియంత్రించుకోగల శక్తి ఉంటుందంటారా? ఇప్పుడు కలియుగం అండి. కలియుగంలో నియంత్రణ శక్తి అనేటటువంటిది ఏ మానవుడి దగ్గర ఉండదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ది ఏమిటి అని అంటే కనుక ఏవైతే మనము అక్రమ సంబంధాలు అని అంటున్నాం, ఇల్లీగల్ అనేటటువంటిది ఏదైతే రిలేషన్షిప్స్ ఉన్నాయో అవి ఎప్పటికైనా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తాయని ఎవరైనా గమనించుకోవాలి. ఏదైతే మనము ఆల్రెడీ పేరులోనే అక్రమము అనేటటువంటిది ఉంది, దాన్ని సక్రమం చేద్దామంటే కూడా కుదరదు. కాబట్టి దీనివల్ల ఎప్పటికైనా నష్టమే వస్తుంది. కాకపోతే కాలము, పరిస్థితులు, మనిషి యొక్క ఏవైతే ఈ మానసిక సంఘర్షణలు ఉన్నాయో
అవి మనిషిని ఆడుకుంటూ ఉంటాయి. మనిషి యొక్క వీక్ పాయింట్ని అవి క్యాచ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరైనా, నేను గతంలోనే చెప్పాను, ఎవరైనా కావాలని తప్పు చేయరు. సమయము, సందర్భము, కాలము ఇవన్నీ కూడా మనిషికి వీక్ పాయింట్స్గా మార్చుకొని అవి కొన్ని అక్రమం వైపు వెళుతూ ఉంటాయి. కాబట్టి అలాంటివి వచ్చినప్పుడు మనము ఎక్కువగా మనల్ని నియంత్రించుకుంటూ, మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటూ, ఎందుకు అనంటే మానవ దేహము, మానవుని యొక్క మేధస్సు మనల్ని కంట్రోల్ చేసుకునే, నియంత్రణ చేసుకునే శక్తి మనలో ఉంది అనంటే జీవితంలో ఏ వ్యక్తి తప్పు చెయ్యడు. కానీ క్షణికావేశం వల్లనో లేదా మైండ్ సెట్ కొద్దిగా తప్పుదారి పట్టింది అని అనుకోవడం వల్లనో మనిషి తప్పు చేస్తాడే తప్ప, మనిషి మామూలుగా స్త్రీ అయినా పురుషుడైనా ఈ ప్రపంచంలో పుట్టిన ఏ జీవిరాశి అయినా తెలిసి మాత్రం తప్పు చెయ్యడు. అది క్షణికావేశము, సమయము, సందర్భము ఇవన్నీ కూడా దాని మీద అవగాహన ఉన్నటువంటి కాలంలోనే అవి జరుగుతాయి తప్ప మ్యాక్సిమం ఎవ్వరూ కూడా అలాంటివి ఎంకరేజ్ చెయ్యరు. అలాంటివి ఒకవేళ జరిగినా కూడా తప్పకుండా దానివల్ల నెగిటివ్ ఇంపాక్ట్, దానివల్ల మానసిక సంఘర్షణ, దానివల్ల ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడేటటువంటి ప్రయత్నాలు మాత్రం తప్పకుండా జరుగుతాయండి. విశేషంగా ఎలాంటి పరిహారాలు వీళ్ళు పాటిస్తే బాగుంటుందంటారు ఈ మాసం? ముఖ్యంగా ఈ మాసంలో వీళ్ళు ఏదైనా పరిహారము, ఏదైనా రెమెడీస్ పాటించాలి అంటే కార్తీక మాసం కాబట్టి, శుభమాసం కాబట్టి శివారాధన కావచ్చు లేదా విష్ణు ఆరాధన కావచ్చు చేసుకోవడం వల్ల కొంతవరకు సత్ఫలితాలు ఉంటాయి. వీళ్ళకు ఈ మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నేను ఒక పంచముఖి రుద్రాక్ష ఇస్తాను. అది నేపాల్ నుంచి నేను ఈ మధ్యకాలంలో పశుపతినాథ్ టెంపుల్కి వెళ్ళినప్పుడు దాదాపు 100 నుంచి 150 రుద్రాక్షలు తీసుకొని వచ్చాను. శివుడికి రుద్రాభిషేకం చేసి స్వామివారికి అభిషేకం చేసినటువంటి రుద్రాక్షలు నేను ఒక పంచముఖి రుద్రాక్షలు తీసుకొని వచ్చాను. ఎవరికైనా మీ జీవితంలో వైవాహిక పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు మీకు బాగా లేదు అని అనుకుంటే కనుక మీకు ఒక పంచముఖి రుద్రాక్షను నేను పంపించడం జరుగుతుంది. ఆ పంచముఖి రుద్రాక్షను మీరు మెడలో ధరించుకోండి. అది పూర్తిగా పూజనీయమైనటువంటిది, అభిషేకం జరిగినటువంటిది, మంత్రోపాసన చేసి మీకు అందిస్తాను. ఆ రుద్రాక్షను మెడలో ధరించుకోండి. తద్వారా మీకు శుభం లాభంతో పాటు అదృష్ట యోగం కూడా కలుగుతుంది. నియమాలు ఏమైనా పాటించాలా గురుగారు? నియమాలు ఏమీ ఉండవండి. ఒక చావు దగ్గరికి వెళ్ళకూడదు, అలాగే బాలంతల దగ్గరికి అంటే అంటూ ముట్టు దోషం ఉన్నటువంటి వాటి దగ్గరికి వెళ్ళకూడదు. సాంసారికమైన జీవితం అనుభవించవచ్చు. ఇక ముఖ్యంగా పరస్త్రీ అనేటటువంటి వ్యామోహం ఉన్నటువంటి వారు రుద్రాక్ష ధరించుకోకుండా ఉంటే బాగుంటుంది. మీరు ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఉంటారు అని అంటే కనుక రుద్రాక్షను ధరించుకునే ప్రయత్నం చేయండి. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఈ మాసం ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్ర